41వ శ్లోకము. బ్రాహ్మణక్షత్రియవిషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః. ఇందులో ఏం చెప్తున్నారంటే ప్రతి వాడు తమ పూర్వకర్మలను అనుసరించి గుణాలతో సహా పుడతాడు. దీన్నే మనం స్వభావము, నేచరు అంటూ ఉంటాం. అలా పుట్టిన వాళ్ళట బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అని 4 వర్ణాలుగా విభజింపబడతారట. వాళ్ళ స్వభావాలను బట్టి, అలాగే మనం 3 గుణాలలో ఏది ఎక్కువగా వాళ్ళల్లో ప్రకటితమవుతూ ఉంది వాళ్ళ నేచర్లోను, వాళ్ళ స్వభావంలో అన్న దానిని బట్టి వాళ్ళ కర్మలు కూడా విధించబడతాయట. ఇప్పుడు చాతుర్వర్ణం మయా సృష్టం ఉంది కదా, ఆ శ్లోకంలో చెప్పింది ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, కొంచెం ఇంకా విపులంగా చెప్తున్నారనమాట. ఇప్పుడు అంతఃకరణము 3 గుణాలతో కలిపి ఏదైతే ఏర్పడుతుందో అదే స్వభావం అన్నమాట. వాళ్ళు చేసే సత్వగుణ ప్రధానంగా చేస్తున్నారా, రజోగుణం ప్రధానంగా చేస్తున్నారా అన్న దాని మీద, ఆ వాసనల వల్ల వాళ్ళు ఏ కర్మని ఎక్కువగా చేస్తాడో దానిని బట్టి ఆయా జన్మ వస్తూ ఉంటుంది. పూర్వజన్మల యొక్క వాసనలు బలము ఈ జన్మలో కూడా దేహంలోనూ, ప్రాణంలోనూ, బుద్ధిలోనూ అన్నిటిలోనూ కూడా వ్యక్తీకరించబడుతూ ఉంటాయన్నమాట. వాళ్ళ ఈ స్వభావాల వల్లే సమాజం కూడా ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఈ స్వభావాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో పని అంటే ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ తక్కువలు ఏముండవు, అందరూ మోక్షానికి అర్హులే వాళ్ళు చేసే సాధనని బట్టిని. అలాగే అందరూ ముందు సత్వగుణం దాకా చేరుకుని సత్వగుణం నుంచి గుణాతీతులైతే మోక్షం వస్తుంది. ప్రతి వాళ్ళకి ఈక్వల్ అవకాశం ఉంది, వాళ్ళు చేసిన సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. ఇలాగ ఇందులో చెప్తున్నారనమాట. 42వ శ్లోకము. శమోదమస్తపశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇంకా ఇందులో బ్రాహ్మణుల స్వభావం ఎలా ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇంద్రియ నిగ్రహం ఉంటుందట, అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు, తపస్సు, తర్వాత సదాచారం పాటిస్తారు వాళ్ళు. ఇంకా సహనం, ఎంతో సహనం ఉంటుంది. వేరే వాళ్ళు పరుషంగా మాట్లాడినా ఎక్కువ తొందరగా రియాక్ట్ అవ్వకపోవడము, వాళ్ళకి తిరిగి జవాబు చెప్పకపోవడము, అలాగే ఏంటంటే ఎవరైనా చేసినా కానీ ఏమన్నా హాని చేసినా ఓర్చుకోవడం, ప్రతి హాని చేయకపోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నిష్కపటత్వం, అది తర్వాత జ్ఞానము, మళ్ళీ ఆ శాస్త్రాల్లో చదివిన జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న విజ్ఞానము, తర్వాత వేదమందు, భగవంతుడి యందు, వీటన్నిటి యందు కూడా నమ్మకము, ఇవన్నీ కూడా సాత్విక గుణం ప్రధానంగా ఉన్న బ్రాహ్మణుల్లో ఉంటాయి అని చెప్తున్నారనమాట. 43వ శ్లోకము. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఇంకా విపరీతమైన బలము, ధైర్యము, ప్రకాశము, పరాక్రమము, సమర్థత, యుద్ధంలో ఎప్పుడూ వెన్ను తిరిగిపోకుండా ఉండే స్వభావము, తర్వాత ఎక్కువగా దానం చేసే స్వభావము, అలాగే అధికారాన్ని చక్కగా పాలించే స్వభావము, ఇవన్నీ కూడా క్షత్రియుల యొక్క స్వాభావికంగా వస్తాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది, రజోగుణం వల్ల ఈ లక్షణాలన్నీ వస్తాయి, ఇవి క్షత్రియుల్లో ఎక్కువగా ఉంటాయి అని చెప్తున్నారనమాట. 44వ శ్లోకము. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇంకా వ్యవసాయం సంబంధించినవి, గోరక్షణ సంబంధించినవి, వాణిజ్యము, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా వైశ్యులకి ఆ చేసే నేర్పరితనం స్వాభావికంగా సిద్ధిస్తుందట. తర్వాత ప్రపంచానికి పనికి వచ్చే వేరే వృత్తులు, అంటే సేవా తత్పరత కలిగిన వృత్తులు, తర్వాత ఎవరికి ఏది అవసరమో దానిని చేస్తూ మొత్తం సమాజానికి అవసరమైనటువంటివన్నీ సప్లై చేస్తూ ఉంటారట ఎవరు, శూద్రుడు అనమాట. సో ఈ స్వభావం ఎక్కువగా తమోగుణ ప్రధానుల్లో ఉంటుంది అని చెప్తున్నారు. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఇది 45వ శ్లోకము. అయితే ఎవరైతే తన కర్మని చక్కగా చేయడము, సమగ్రంగా చేయడంలో దృష్టి పెట్టి ఉంచుతాడో అతడు కూడా సిద్ధిని కంపల్సరీ పొందుతాడు తప్పనిసరిగా. ఎవరైతే స్వకర్మను చేసిన వాడు ఉంటాడో అతని సిద్ధిని ఎలా పొందుతాడో నేను చెప్తున్నాను విను అని చెప్తున్నారు. అంటే
ఇక్కడ సిద్ధి అంటే ఏంటి? మనకి మోక్షం పొందడానికి కావలసిన బుద్ధిలో ఉన్న మాలిన్యాన్ని తొలగించే సాధన అవుతుందన్నమాట అది. అంటే ఎవరి స్వకర్మని వాళ్ళు చేస్తే అదే వాళ్ళని మోక్షం ద్వారా తీసుకెళ్తుంది. వాళ్ళు ఎంతో అంటే సిన్సియర్గా చేస్తే అది చెప్తున్నారు ఇందులోను. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.